వెల్కమ్ టు సిఎండి న్యూస్. నా పేరు కామాక్షి. ముందుగా నేటి వార్తా విశేషాలు. జాతీయ జెండా రూపశిల్పి పింగళి వెంకయ్య 148వ జయంతి డాక్టర్ ప్రభాకర్ నాయుడు హాస్పిటల్ కావలినందు వివిధ స్వచ్ఛంద సంస్థల ఆధ్వర్యంలో జరిగింది. పై కార్యక్రమంలో డాక్టర్ ప్రభాకర్ నాయుడు వివిధ స్వచ్ఛంద సంస్థల గౌరవ అధ్యక్షులు షేక్ కాదర్ బాషా మాట్లాడుతూ అఖండ భారతావని సగర్వముగా ఆవిష్కరించుకునే మువ్వన్నెల జాతీయ పతాకం ప్రతి సంవత్సరం ఆగస్టు 15 స్వాతంత్ర దినోత్సవం రోజు మరియు జనవరి 26 గణతంత్ర దినోత్సవం రోజున ఊరు వాడల ఆనందోత్సవాల మధ్య ఎగురువేసుకునే మువ్వన్నెల జెండా రూపశిల్పి ప్రపంచం గర్వించదగ్గ మన తెలుగు బిడ్డ పింగళి వెంకయ్య జయంతిని మన స్వచ్ఛంద సంస్థలు జరుపుకోవడం ఎంతో సంతోషకరమైన విషయం, ఎంతో గర్వకారణమని అన్నారు. ఈ కార్యక్రమంలో ప్రియదర్శిని మహిళా మండలి, షేక్ కాదర్, బీపీఎంపీ అసోసియేషన్ అధ్యక్షులు డాక్టర్ పివి రమణయ్య, ఆపద్బంధవ సేవా ట్రస్ట్ దామా మధుసూదన్ రావు, రత్నమ్మ చారిటబుల్ ట్రస్ట్ ప్రసాద్ రావు, విశ్రాంత ఉప తహసీల్దార్ మొఘల్ సిరాజ్ బేగ్, లోక్సత్తా మాలకొండారెడ్డి, గుడ్మ్యాన్ బ్రహ్మయ్య, టైమ్ టు హెల్ప్ ఎన్ రమేష్, పరివర్తన రహిమాన్, వినయ్, ఘంటసాల రామచంద్రయ్య, షేక్ మస్తాన్, పిఆర్ఓ ఆనంద్, హాస్పిటల్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. మా హాస్పిటల్ ఆవరణలో ఒక మహోన్నతమైన వ్యక్తి, తెలుగు జాతి కీర్తి ప్రతిష్టలను జాతీయంగానే కాకుండా అంతర్జాతీయంగా ప్రసిద్ధికి తెచ్చిన మహనీయుడు పింగళి వెంకయ్య గారు మన జాతీయ పతాక రూపశిల్పి. వారిని మీ అందరి సహకారంతో మిస్టర్ బాషా స్వచ్ఛంద సేవా సంస్థల గౌరవాధ్యక్షుడు, ఇక్కడ స్వచ్ఛంద సేవా సంస్థలకు సంబంధించిన మీ అందరూ కూడా ఇక్కడికి చేసి మా హాస్పిటల్ ఆవరణలో ఈవేళ పింగళి వెంకయ్య గారిని వధించుకోవడం నాకు ఎంతో మహద్భాగ్యంగా నేను భావిస్తున్నాను. ఇదివరకే ఆయన గురించి కంప్లీట్గా ఆయన జన్మించిన స్థలాన్ని గురించి, ఆయన ఎలా ప్రసిద్ధికి ఎక్కింది, ఎప్పుడు ఆయన ఈ జాతీయ పతాకాన్ని రూపశిల్పం చేసింది అన్నీ కూడా ఆయన మనకు చెప్పారు. అటువంటి మహనీయులను ఇంకా ఎంతోమంది వారిని వీళ్ళు గుర్తుపెట్టుకొని వారి జయంతి రోజుల్లోనూ వర్ధంతి రోజుల్లోనూ స్మరించుకోవడం నిజంగా చాలా గొప్ప విషయం. ఇది ఎంతో ఆదర్శప్రాయం. ఇక ముందు కూడా స్వచ్ఛంద సేవా సంస్థలు మీరు ఏ కార్యక్రమాలు చేపట్టినా నేను వైద్య వృత్తి రూపంలోనే కాకుండా ఈ విధంగా కూడా మీ అందరికీ వెనకాలండి. నేను ఎందుకంటే మీ అందరికంటే నేను వయసులో పెద్దవాడిని కాబట్టి ఉండి మీ అందరినీ ప్రోత్సహిస్తూ మీకు సహకరిస్తానని ఇప్పుడు 4 మంచి మాటలు రామచంద్రయ్య గారు చెప్తారు.